హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సూపర్ అప్డేట్స్ రావడం అనేది జరిగింది. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక యూట్యూబ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ అప్డేట్స్ అనొచ్చు. కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్ అప్డేట్స్ అనేది ఏంటో చెప్తాను. ప్రతి ఒక్క క్రియేటర్కి ఈ అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రమోషన్ ఛానల్ వచ్చేసి ఎక్స్ప్లోర్ విత్ కుమార్. ఈ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి, వస్తాయి కనుక సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇందులో నెంబర్ 1 అప్డేట్ ఏంటంటే కనుక మనకు రీసెంట్ టైమ్స్లో మన వీడియో యొక్క ఎనలిటిక్స్ కావచ్చు, మన ఛానల్ యొక్క ఎనలిటిక్స్ కావచ్చు, అవి చూసుకోవాలనుకుంటే కనుక మనం క్రోమ్లో మన ఛానల్ని ఓపెన్ చేసి దాని తర్వాత మన ఛానల్ ఎనలిటిక్స్ ఓపెన్ చేసి అందులో మనము మన వీడియోస్కి కావచ్చు, మన ఛానల్ కావచ్చు, ఎంతవరకు వ్యూస్ ఇంక్రీజ్ అవుతున్నారు, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు, అండ్ అంతేకాకుండా మనకి యూనిక్ వ్యూవర్స్ వస్తున్నారా లేదా అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం డెస్క్టాప్ వర్షన్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ మనం కంప్యూటర్లో ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం చేస్తున్నారంటే కనుక ప్రతి ఒక్క క్రియేటర్కి అవైలబిలిటీలో ఉండాలని, అంటే ప్రతి ఒక్క టెక్నాలజీ తెలివని ఎవరైతే బేసిక్ క్రియేటర్ ఉన్నారో వాళ్ళకు కూడా అవైలబిలిటీలో ఉండాలి, వాళ్ళ ఛానల్ గ్రోత్ ఎలా ఉంటుందో అని చెప్పి దాని గురించి మనకి అప్డేట్ తీసుకురావడం అనేది జరిగింది. మనం యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే కనుక మనం అక్కడ చూడొచ్చు. మీకు అక్కడ చూస్తే కనుక మనకు అనలిటిక్స్ ఓపెన్ చేస్తే కనుక ప్రతి ఒక్కటి మనకు గ్రాఫ్ చూపించడం అనేది జరుగుతుంది. గ్రాఫ్ ఎలా చూపిస్తున్నారంటే కనుక మనకు వ్యూస్ ఎప్పుడు తగ్గుతున్నాయి, వ్యూస్ ఎప్పుడు పెరుగుతున్నాయి, అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు తగ్గుతున్నారు, ఎప్పుడు పెరుగుతున్నారు, అండ్ మనకి యూనిక్ వ్యూవర్స్ అనేది కూడా వస్తున్నారా లేదా, లేకపోతే కనుక మనకు వాచ్ టైం అనేది ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ తగ్గుతుందని చెప్పి ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూట్యూబ్ స్టూడియో యాప్లోనే తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి యూట్యూబ్ స్టూడియో యాప్లోనే మనం చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ అనొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు ఆటో చాప్టర్స్, అంటే మీరు చూసుకోవచ్చు, నేను ప్రతి ఒక్క వీడియోకి టైం స్టాంప్స్ అనేది మాక్సిమం ఇస్తూ ఉంటాను. మీరు చూసుకుంటే కనుక మనం టైం స్టాంప్స్ ఇస్తే కనుక మనం ఎక్కడైతే ఏ సెకండ్స్ దగ్గర అయితే, లేకపోతే కనుక ఏ మినిట్స్ దగ్గర అయితే మనం ఒక టాపిక్ గురించి మాట్లాడతామో దానికి సంబంధించిన మన టైం అనేది మెన్షన్ చేసి ఈ టైం దగ్గర మనం ఇది మాట్లాడుతున్నాం చెప్పి ప్రతి ఒక్క దానికి టైం స్టాంప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం చాప్టర్స్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కనుక యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా మనకు చాప్టర్స్ అనేది ఎక్కడెక్కడ ఏమొస్తుందని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ఆటో చాప్టర్స్ కూడా మనం ప్రతి ఒక్క వీడియోకి ఎనేబుల్ చేసుకోలేము కాబట్టి మనం బల్క్ ఎడిటింగ్ అనే ఆప్షన్ రావడం అనేది జరుగుతుంది. ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే కనుక కంప్లీట్ అన్ని వీడియోస్కి మనకు ఆటో చాప్టర్స్ అనేది ఎనేబుల్ కావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో థర్డ్ అప్డేట్ వచ్చేసి మానిటైజేషన్ సంబంధించిన అప్డేట్ అన్నట్టు. మనకి ఇంతకుముందు ఎలా ఉండేది అనుకున్నా మన వీడియోలో ప్రతి ఒక్క యాడ్ అనేది ప్లే అవ్వడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మనకు ఏదైనా యాడ్స్ అనేది బ్లాక్ చేయాలి, అంటే మనకు ఇలాంటి యాడ్సే ప్లే కావాలి, ఇలాంటి యాడ్స్ ప్లే అవ్వద్దు అని చెప్పి మనము యాడ్స్ బ్లాక్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనకి ఎలాంటి యాడ్స్ ప్లే అవ్వాలో వాటిని మనము మన వీడియోస్లో ప్లే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఫోర్త్ అప్డేట్ ఏంటంటే కనుక ఇది మానిటైజేషన్ సంబంధించింది. మనకి ఇందులో ఏం చేస్తారంటే కనుక మన వీడియోస్లో ప్లే యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకు $green ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ $yellow ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ $green ఏంటంటే కనుక మన వీడియోస్లో ప్రతి ఒక్క యాడ్ అనేది ప్లే అవ్వచ్చు అని అర్థం. ఈ $yellow వల్ల మనకు లిమిటెడ్ యాడ్సే ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ లిమిటెడ్ యాడ్స్ ప్లే అవ్వకుండా మనకు కంప్లీట్ టోటల్ యాడ్స్ అనేది ప్లే అవ్వాలంటే కనుక మనకు రివ్యూ అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఈ రివ్యూ ప్రాసెస్ అనేది మన డెస్క్టాప్ వర్షన్లోనే చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే కనుక యూట్యూబ్ ఏవైతుందో, మన యూట్యూబ్ స్టూడియో యాప్ ఏదైతుందో ఆ యూట్యూబ్ స్టూడియో యాప్లోనే మనము రివ్యూ అనేది పంపడానికి మనకు అక్కడ ఆప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ ఏం లేదు, మనకు ఆ సబ్మిట్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ రివ్యూ అని క్లిక్ చేస్తే కనుక మన ఎల్లో ఐకాన్ ఏదైతుందో దాన్ని వాళ్ళు రివ్యూ చేసేసి దాన్ని $green చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ మనకు ప్రతి ఒక్క యాడ్ అనేది మన వీడియోస్లో ప్లే అవ్వడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అండ్ ఈ 4 అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఈ అప్డేట్స్లో ఏది నచ్చింది అనేది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు యూట్యూబ్లో ఎలాంటి అప్డేట్స్ వస్తే బాగుంటాయని చెప్పి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక కొంచెం హెల్ప్ఫుల్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ దగ్గర కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.